గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒకసారి బాగా ఆలోచించండి, మనం ఎలాంటి నూనె వాడుతున్నాం అనేది మీకు అర్థం అవుతుంది. ఇది రుచి గోల్డ్, ఇది వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్. సనర్జీ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ ఇది రుచి గోల్డ్. మేడం ఒక స్పూన్ ఇస్తారా? దీంట్లో ఈ రుచి గోల్డ్లో నుంచి కొంత నూనె తీసుకున్నాను. ఈ నూనెని ఒక 2 స్పూన్లు దీంట్లో వేద్దాం. వాటర్లో, ప్యూర్ వాటర్ అండి, బాగా గమనించండి. రెండిట్లో 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకున్నాను. ఈ తీసుకున్న నూనెని ఒక 2 స్పూన్లు దీంట్లో వేసి చూద్దాం. మేడం ఇది కూడా ఓపెన్ చేస్తారు. చూడండి, ఒక 2 స్పూన్లు రుచి గోల్డ్ ఆయిల్ దీంట్లో వేసాను. ఈ వేసిన రుచి గోల్డ్ ఆయిల్ ఏమవుతుంది సార్? ఇంకో స్పూన్ ఇస్తారు సార్. రుచి గోల్డ్ ఆయిల్ అండి. అలాగే మన సనర్జీ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి రైస్ బ్రాన్ ఆయిల్, దీన్ని మనకి తౌడుతో బియ్యం పైన ఉన్నటువంటి తౌడుని తీసుకొని నూనెగా తయారు చేస్తారు. ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఒకసారి బాగా గమనించండి. ఫుల్గా నూనె స్పూన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి ఒక స్పూనే తీసుకున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. మీరు కానీ బాగా గమనించారంటే ఇది నిదానంగా వాటర్లో కరిగిపోతా వస్తూ ఉంది. బాగా గమనించండి. ఇది ఏ కంపెనీని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. బయట కంపెనీలు ఇచ్చేటువంటి నూనె ఇలానే ఉండిపోద్ది. ఇలా ఉన్న నూనె మనం వాడాము అంటే వీటి వల్ల లాంగ్ రన్ మీద నరాల బలహీనత రావడం, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, హార్ట్కి స్టంట్ వేసారంటారు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దేనివల్ల వస్తున్నాయి అంటే ఇలాంటి శరీరంలో కరగనటువంటి నూనె వల్ల. ఇప్పుడు మన నూనెగా గమనించారంటే వాటర్ సాల్యుబుల్ అంటారు. వాటర్ తీసుకుంటే మనం రెగ్యులర్గా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి నూనె అంతా కూడా మనకి కరిగి బయటకు వెళ్ళిపోతుంది. వాటర్ సాల్యుబుల్ ఆయిల్ అన్నమాట ఇది. అంటే మనం బయట గమనిస్తూ ఉంటాం ఇట్లాంటి నూనె నెంబర్ 1 గ్రేడ్ 1 క్వాలిటీ నూనె మనకి బయట దొరకద్దా అంటే దొరకడం కష్టం. తక్కువ రేట్లో మన సనర్జీ కంపెనీ వాళ్ళు దాదాపు 2 లీటర్ల ఆయిల్ని మనకి 450 రూపాయలకే ఇస్తున్నారు. ఇది చూడండి, ఇలా గుళ్ళు గుళ్ళుగా పేరుకుపోయింది. బాగా గమనిస్తుంది మీరు, గుళ్ళు గుళ్ళుగా పేరుకుపోయింది. ఈ నూనె ఎప్పటికి కరగద్దయ్యా అంటే శరీరంలో ఎప్పటికీ కరగదు, ఉండిపోద్ది. ఇది కొవ్వుగా మారిపోయి పొట్ట దగ్గర, అదేవిధంగా కొందరికి హ్యాండ్స్ దగ్గర లావుగా రావడం, కొందరికి సీటింగ్ దగ్గర లావుగా రావడం, కొందరికి టైస్ లావు అయిపోవడం, ఈ విధంగా రకరకాల కొలెస్ట్రాల్గా మారిపోయి శరీరంలో ఉండిపోద్ది. ఉండిపోయినటువంటి కొలెస్ట్రాల్ గమ్ముగా ఉంటుందా అంటే ఏదో ఒక జబ్బుని ప్రేరేపిస్తుంది. బీపీ రావడం, షుగర్ రావడం, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ దారితీసేదానికి ఇట్లాంటి నూనెలు ఉపయోగపడుతున్నాయి. నేను ఏ కంపెనీని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఈ కంపెనీ ఇచ్చేటువంటి మంచి ఆయిల్ ఏంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది మీతో చెప్పాలనేటువంటి ఎంతూజియాజంతో నేను మీకు చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా మంచి ఆయిల్ ఉపయోగించండి. మీ శరీరాన్ని, మీ శరీర అవయవాలని జాగ్రత్త పరచుకోండి. థ్యాంక్ యూ.